నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఐదో రోజుకు చేరిన లారీల సమ్మె సరకు రవాణాకు తీవ్ర అవస్థలు అధికారుల పనితీరు సంస్థాగత పాలన నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు రివ్యూ మిర్చి రైతుల సమస్యలపై పోరుబాట తెలంగాణలో ఇవాళ విపక్షాల ఆందోళన తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం అటు భద్రాద్రి ఇటు ఒంటిమిట్ట శ్రీరామనవమికి భారీ ఏర్పాట్లు ఒలింపిక్స్ లో ఓటమికి సింధు ప్రతీకారం మారిన్ను నెట్టి ఇండియా సిరీస్ కైవసం ఏపీలో మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి శాఖల కేటాయింపుపై పడింది. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఈ రోజు క్లారిటీ రానుంది. మొదటి నుంచి మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ప్రమోషన్ ఇచ్చి మరికొందరికి శాఖలు మార్చే ఆలోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. శాఖలు మారేవారి జాబితాలో గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, కేఈ పేర్లు వినిపిస్తున్నాయి. దేవినేని, నారాయణ, యనమల, మాణిక్యాలరావు శాఖలు మారే అవకాశాలు లేవు. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన భూమా అఖిలప్రియకు స్త్రీ శిశు సంక్షేమం, యువజన, క్రీడల శాఖలు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కేటాయించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీలో తలెత్తిన అసంతృప్తిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోనని హెచ్చరించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని, ఇలా రోడ్డుకెక్కడం సరికాదని హెచ్చరించారు. పదవులు రాలేదంటూ కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి క్రమశిక్షణ గల పార్టీ అని, అధికారంలో ఉన్నా లేకున్నా క్రమశిక్షణకే తొలి ప్రాధాన్యమన్నారు చంద్రబాబు. అన్ని రకాల సంప్రదింపులు, కసరత్తులు తర్వాతే మంత్రి పదవుల కేటాయింపు జరిగిందని, కేబినెట్ విస్తరణ కూడా అలాగే జరిగిందని చెప్పారు చంద్రబాబు. ప్రాంతాలు, కులాలు, రాజకీయ సమీకరణాలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేశామని, అసంతృప్తి మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి వాటిని నేతలంతా స్పోర్టివ్ గా తీసుకోవాలని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవుల విషయంలో అసంతృప్తి రాలేదని, అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తి నెలకొనడం సరికాదన్నారు. భారీ సంఖ్యలో పదవులు పొందే అవకాశం ఉన్నందున నేతలంతా క్రమశిక్షణతో మెలిగి పార్టీకి మంచి పేరు తేవాలని సూచించారు చంద్రబాబు. రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమీక్షలో ప్రధానంగా చర్చించనున్నారు. కార్యక్రమంలో అధికారుల పనితీరు, సంస్థాగత లోపాలు, సమీక్షల ద్వారా సాధిస్తున్న ఫలితాలతో పాటు వెబ్ ల్యాండ్ నిర్వహణ, తహసీల్దార్లు, ఆర్డీఓల పనితీరు వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. రెవెన్యూ అధికారుల పెత్తనానికి పరాకాష్ఠగా ఉన్న పలు సేవలను వారి నుంచి తప్పించడం లేదా తహసీల్దార్ల పాత్ర లేకుండానే పరిష్కరించేలా కొన్ని ప్రతిపాదనలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి కులం, ఆదాయం, మ్యూటేషన్ల విషయంలో కీలక ప్రతిపాదనలు రూపొందించారు. వీటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. లారీల సమ్మె తీవ్రమవుతోంది. లారీ యజమానుల ఆందోళన 5వ రోజుకు చేరుకుంది. సరకు రవాణా ఆగిపోవడంతో బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసరాలు, సిమెంటు, స్టీలు వంటి ముడి సరుకుల రవాణా పూర్తిగా స్తంభించింది. ఆటోనగర్ వద్ద తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంద్ను పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న లారీలను అసోసియేషన్ల నాయకులు, లారీ యజమానులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె కారణంగా హైదరాబాద్ కు రాకపోకలు సాగించే సుమారు 5,000 లారీలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం, వెల్లుల్లి తదితర సరుకుల రవాణా నిలిచిపోయింది. అత్యవసర వస్తువులైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రవాణా మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతుండడం కాస్త ఊరటనిస్తోంది. మరోవైపు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రవాణా శాఖ సన్నద్దమైంది. లారీ యాజమాన్య సంఘాలతో ఈ రోజు బీమా నియంత్రణ సంస్థ చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ను సందర్శించి మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్వింటాల్ ధర 15,000 రూపాయలు ఉండేదని,
కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకు రైతుల పట్ల చిత్తశుద్ది లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి వ్యవసాయ ఉత్పత్తులను కొనాలన్న ధ్యాస లేకపోవడం దారుణమని చెప్పారు ఉత్తమ్ కుమార్. రైతుల సమస్య పరిష్కారానికి మండల కార్యాలయాల వద్ద ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామన్నారు పీసీసీ చీఫ్. మహదేవ్పూర్ జింకల వేట, మంథనిలో దళిత యువకుని అనుమానాస్పద మృతి కేసులో నిష్పక్షపాతంగా విచారణ సాగిస్తామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. తమ ప్రభుత్వ హయాంలో చట్టం అందరికీ సమానంగా అమలవుతుందన్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. మిడ్ మానేర్ కింద వరి పొలాలకు సాగునీరు కష్టమవుతోందన్నారు. అనంతరం కరీంనగర్ పట్టణంలో పలు కాలనీల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను మెచ్చి ప్రజలు స్వచ్ఛందంగా తమ పార్టీ సభ్యత్వాలను తీసుకుంటున్నారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఖమ్మం జిల్లా 2వ స్థానంలో ఉందన్నారు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ముదిగొండ మండలంలోని ముత్తారంలో సీతారామ కళ్యాణ మండపం, ధ్యాన మందిరాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. పేదల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి తుమ్మల రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు తొందరపడి మిర్చిని అమ్ముకోవద్దన్నారు మంత్రి తుమ్మల. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సీట్ల పెంపుపై కేంద్ర హోంశాఖ త్వరలో నోట్ను తయారు చేయబోతున్నట్టు చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు. చంద్రబాబు, కేసీఆర్లు తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచమని కోరారని, అయితే ఆర్టికల్ 170 ప్రకారం 2026 వరకు కుదరదు కనుక ప్రత్యామ్నాయాన్ని హోంశాఖ పరిశీలిస్తోందని చెప్పారు హరిబాబు. 2019 ఎన్నికల్లోపు నియోజకవర్గాల పెంపు ఉండబోతున్నట్లు ఆశిస్తున్నామన్నారు. విశాఖపట్నం, భీమునిపట్నం రహదారి విస్తరణ పనుల్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆర్ఎండ్బీ ఇంజనీరింగ్ చీఫ్ అరెస్టుతో అక్రమాల డొంక కదులుతోంది. కాంట్రాక్టర్ నాగభూషణంతో కుమ్మక్కై నిర్మాణ వ్యయాన్ని 200% పెంచేశారు ఇంజనీర్లు. ఈ అవినీతి భాగోతం లోతులు తేల్చేందుకు ఏసీబీ విస్తృతమైన దర్యాప్తు ప్రారంభించింది. 2015లో భీమునిపట్నం బీచ్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. 4 లేని రహదారి నిర్మాణం కోసం కాంట్రాక్టర్ నాగభూషణ్ టెండర్లు దాఖలు చేశారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే 5 కోట్ల రూపాయలు తక్కువ కోట్ చేయడంతో ఆయనకే పనులు అప్పగించారు. దీంతో ఇక్కడే భారీ స్కామ్ కు తెరలేచినట్టుగా కనిపిస్తోంది. తీరానికి ఆనుకుని ఉన్న రహదారి కావడంతో భవిష్యత్తులో సముద్రపు అలల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఎత్తుగడను తెరపైకి తీసుకొచ్చింది నిర్మాణ సంస్థ. కెరటాలు చొచ్చుకొచ్చినా, అలల తీవ్రత పెరిగినా రోడ్డు కోతకు గురైపోకుండా ఉండేందుకు కొత్త పనులు చేయాలని ప్రతిపాదించారు. డాఫ్రమ్ వాల్, బండరాళ్లతో గోడకు రక్షణగా గ్యాబియన్స్ నిర్మాణాలను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం నిర్మాణ వ్యయాన్ని 65 కోట్ల రూపాయల నుంచి 195 కోట్ల రూపాయలకు పెంచేశారు. పైగా ఈ పనులను సైతం రహదారి విస్తరణ కాంట్రాక్టర్ నాగభూషణానికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఆర్థిక శాఖ కొర్రీ వేయడంతో తాత్కాలికంగా పనులకు బ్రేకులు పడ్డాయి. అయితే ఈఎన్సీ గంగాధరం ఏసీబీకి పట్టుబట్టడంతో ఈ స్కామ్ బయటపడింది. వాస్తవానికి భీమునిపట్నం రహదారి పనుల్లో అవినీతిపై ఏసీబీ చాలా కాలంగానే నిఘా పెట్టింది. రహదారి విస్తరణ పేరుతో పెద్దలకు చెందిన భూములను రక్షించేందుకు అలైన్మెంట్లు మార్చేసి పేదలను ముంచేస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈఎన్సీ బుక్ అయిపోవడం, కాంట్రాక్టర్ నాగభూషణంతో ఆర్ఎండ్బీ అధికారులకున్న ఆర్థిక బంధాలు తేలిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆర్ఎండ్బీ ఇంజనీరింగ్ చీఫ్ ఎం గంగాధరం అరెస్టుకు రంగం సిద్ధమైంది. సోదాల అనంతరం విశాఖలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు గంగాధరాన్ని అధికారులు హాజరుపరిచారు. ప్రభుత్వ విలువ ప్రకారం 8 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. 2 రోజుల పాటు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఈ రోజు హైదరాబాద్లోని 5, విశాఖలోని 2 బ్యాంకు లాకర్లను తెరుస్తామని చెబుతున్నారు ఏసీబీ అధికారులు. అలాగే విజయవాడలోని గంగాధరం ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తామన్నారు. సోదాల్లో ఇప్పటివరకు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోగా విశాఖలో పృథ్వీ కన్స్ట్రక్షన్స్ కిషోర్ ఇంటిలో 2 లాకర్లు లభ్యమయ్యాయి.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్లో జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ ఖర్చుల కోసం శ్రమదానం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో వైరా ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ కూలీ పనులు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో కేశవరావు అనే రైతుకు చెందిన మిర్చి తోటలో తన అనుచరులతో కలిసి మిర్చి కోశారు. ఇందుగాను ఆ రైతు 20,000 ఎమ్మెల్యేకు కూలీగా ఇచ్చారు. అంతరించిపోతున్న కుల చేతి వృత్తులను భవిష్యత్ తరాలకు తెలిపే విధంగా చేపట్టిన ఫోటోల ప్రదర్శన అందరినీ అల్లరించింది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తీసిన ఛాయాచిత్రాలను రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సెరమనీలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు ఉపాధ్యాయులు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. ఈ టనెల్ రూట్ కారణంగా జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ దూరం 2 గంటల వరకు తగ్గిపోయింది. టనెల్ మార్గాన్ని ప్రారంభించిన మోడీ దాన్ని చూసి ముగ్ధులైపోయారు. ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో కలిసి సొరంగ మార్గంలో ప్రయాణించారు. మధ్యలో ఆగుతూ అక్కడి సదుపాయాలను పరిశీలించారు. సెక్యూరిటీని ఆపి మరీ ఒక్కరే ముందుకు వెళ్లారు. చనాని నర్సరీ మధ్య ఉత్సాహంగా ప్రయాణించారు. ఈ టనెల్ మార్గానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. హైవేపై మామూలు మార్గంలో ప్రయాణిస్తే జమ్మూ శ్రీనగర్ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ టనెల్ నిర్మాణం వల్ల 250 కిలోమీటర్లకు దూరం తగ్గిపోయింది. ఉదంపూర్ జిల్లాలోని చనాని నుంచి రాంబన్ జిల్లాలోని నర్సరీని కలిపే ఈ టనెల్ మార్గం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కీలక భాగం కానుంది. చనాని నర్సరీ మధ్య ప్రస్తుతం 41 కిలోమీటర్ల దూరం ఉంటే టనెల్ కారణంగా 10.5 కిలోమీటర్లకు తగ్గింది. ఈ టనెల్ కారణంగా ఇంధనం కూడా బాగా ఆదా అవుతోంది. సంవత్సరానికి 99 కోట్లు సేవ్ అవుతాయని అంచనా వేశారు. ప్రధానమంత్రి పర్యటన ముగిసిన కొద్దిసేపటికి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు తెగబడ్డారు. శ్రీనగర్ సమీపంలోని నౌహటాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని శ్రీనగర్లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్ర దాడి తర్వాత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఇతర డిప్యూటీ గవర్నర్ల వేతనాలు భారీగా పెరిగాయి. గవర్నర్ మూల వేతనం 2,50,000కు పెంచగా డిప్యూటీ గవర్నర్ల మూల వేతనాన్ని 2,25,000కు పెంచింది ప్రభుత్వం. పెరిగిన వేతనాలు 2016 జనవరి 1 నుంచి వర్తిస్తాయి. అంతకుముందు గవర్నర్ మూల వేతనం 90,000, డిప్యూటీ గవర్నర్ల మూల వేతనం 80,000గా ఉండేది. ప్రస్తుతం పెంచిన వేతనాల ప్రకారం చూసినా ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లకు ఇస్తున్న వేతనం ఇతర బ్యాంకు ఉన్నతాధికారుల వేతనం కంటే తక్కువే. బీహార్లో ఓ భూ వివాదం 2 ప్రాణాలను బలి తీసుకుంది. భూ ఆక్రమణ వ్యవహారంలో సంసారంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో జేడీయూ నేత సూర్యడియో సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల ఘటనలో 2 మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గుజరాత్లోని గోధ్రాలో నర్సింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 విద్యార్థులు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యమని, బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం ప్రధానమని చెప్పారు టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామా. గౌహటి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ ఇన్ మోడర్న్ టైమ్స్ అనే అంశంపై మాట్లాడిన దలైలామా మానవాళిపై కనికరం చూపడంలో మహిళలు చురుకైన పాత్ర పోషించాలన్నారు. తన తొలి గురువు తన తల్లేనని, జన్యుపరంగా ఆడవాళ్లే ఎక్కువ దృఢచిత్తంతో ఉంటారని దలైలామా చెప్పడంతో సభికులు హర్షధ్వానాలు చేశారు. ఈ సమావేశంలో మీ చర్మ రహస్యం ఏమిటని దలైలామాను అడిగింది ఓ మహిళ. అందుకు ఆయన అది చాలా సీక్రెట్ అని చెప్పడంతో ఆడిటోరియంలో నవ్వులు వెల్లువిరిశాయి. భద్రాచలంలో ఎల్లుండి జరిగే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళ్యాణోత్సవానికి కేసీఆర్, పట్టాభిషేకానికి గవర్నర్ రానుండడంతో దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ₹1 కోటి కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి కళ్యాణం తలంబ్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వాటి కోసం భక్తులు ఎగబడతారు. ఈ కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి పప్పు బెల్లం కలిపిన వడపప్పును కూడా పంపిణీ చేయనున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ విజయవాడ నుంచి లైవ్ షో ప్రసారం. స్టే ట్యూన్డ్.